మహిళా రిజర్వేషన్ రాబోతుంది. అదే సందర్భంలో సీట్లు కూడా హాఫ్ పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 175 ఉన్నాయి కాబట్టి 83 దాకా పెరగబోతున్నాయి. ఈ దశలో మహిళా రిజర్వేషన్ ఎక్కడ ఉంటుందంటే ఏ నియోజకవర్గాలు టోటల్ రేపు 263 నియోజకవర్గాల్లో అత్యధిక మహిళలు ఎక్కడున్నారో ఆ నియోజకవర్గాలన్నీ మహిళా నియోజకవర్గాలుగా ప్రకటిస్తారు. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఛాన్స్ ఉన్న ఏంటయ్యా అంటే 165,570 మంది మహిళలతో భీమిలి కంపల్సరీ మహిళా రిజర్వేషన్ అవుతుంది. పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం, పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్. వీటిట్లోనే చూస్తే మనకి చంద్రగిరి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దెబ్బ, అలాగే తిరుపతి అంటే బొమ్మనక అభినయ్కి దెబ్బే, అలాగే అంటే ప్రముఖుల పేర్లు చెప్తుంది నేను ఇక్కడ. ఇంకో పక్కన మంగళగిరి అంటే లోకేష్కి దెబ్బ. అదే సందర్భంలో విజయవాడ ఈస్ట్ అంటే గద్దె రామ్మోహన్కి దెబ్బ, రేపు దేవినేని అవినాష్కైనా ఛాయిస్ పోయినట్టు అవుతుంది. విజయవాడ సెంట్రల్ అంటే ఇప్పుడు వంగవీటి రాధా కోరుకుంటున్నాడు, బోండమ్మ కోరుకుంటున్నాడు, అది అవుతుంది. గుంటూరు వెస్ట్ ఇప్పుడు వెల్లంపల్లి, తర్వాత ఇప్పుడు ఉన్నట్టు సుజనా చౌదరి, వీళ్ళకి సమస్య. గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి అంటే నాదెళ్ల మనోహరం, అలాగే నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి ఎస్సీ, రాజమహేంద్రవరం సిటీ అంటే ఇప్పుడు బుచ్చే చౌదరి రూరల్ అనుకుంటా, సిటీకి సంబంధించి ఆదిరెడ్డి వాసు వాళ్ళు ఆవిడ పెట్టచ్చు, ఆల్రెడీ ఆయనకి ఇంత ముంచేసి ఉన్నారు కాబట్టి. పత్తిపాడు, రాజమహేంద్రవరం రూరల్ అంటే బుచ్చే చౌదరికి కూడా దెబ్బే. గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్టు, మాచెర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం ఎస్టీ, కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, పొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాఫ్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్టు, విజయవాడ వెస్టు, గూడూరు, ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి అంటే జేసీ వాళ్ళకి సమస్య. ఇది జరగబోయేది. అయితే ఆ వార సీట్లు పెరుగుతాయి కాబట్టి వీటిట్లో ఏం మారుతాయి అనేది చూడాల్సి ఉంటుంది.